అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్డు క్యారెట్ కర్రీ తయారు చేస్తున్నామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసి ప్యాన్లో ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి వేసి, పచ్చిమిర్చి బాగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకున్నాక దీనిలోకి మనం ముందుగానే తరిగి పెట్టుకున్న క్యారెట్ వేసే ముందు కొద్దిగా జీలకర్ర కూడా వేసి వేయించుకొని ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ వేసేయాలండి. చూడండి, మనం తురుము పెట్టుకున్నామండి దీన్ని. ముందుగానే క్యారెట్ తురుమేది ఉంటుంది కదండి, దాంతో తురుము పెట్టుకున్నాం. దీనిలోకి ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక దీనిలో కారం కూడా రుచికి సరిపడా వేసుకోవాలండి. కారం మనం ఎగ్ వేస్తాం కాబట్టి దానికి కూడా సరిపడా ఉప్పు కారం వేసుకోవాలండి. కారం వేసి బాగా కలుపుకున్నాక గుడ్లని వేసేయాలండి. చూడండి, గుడ్లు వేసేసి బాగా కలుపుకోవాలండి, లేదంటే పొడుంలాగా ఉండదండి. అలా ఉంచేస్తే బాగోదండి. ఇలా సపరేట్ చేసుకోవాలండి. చేసుకున్నాక కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్నాను చూడండి. మళ్ళీ కలుపుకుంటూ అలా వేయించుకోవాలండి. ఎగ్ అంతా ఫ్రై అయ్యే వరకు ఉల్లిపాయ ముక్కల్లో క్యారెట్లో బాగా వేయించుకోవాలండి. వేగగా దీనిలోకి స్టార్ మసాలా వేసుకుందామండి. గరం మసాలా లేదా స్టార్ మసాలా ఏదైనా వేసుకోవచ్చండి. దీన్ని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కోడిగుడ్డు క్యారెట్ కర్రీ రెడీ అయిందండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.